హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఎసెన్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వాటర్ను వేసి అందులో 6 ఎగ్స్ను ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. టమాటాలను ప్యూర్ చేసి పెట్టుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్కు ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కారం, సాల్ట్ వేసి ఎగ్స్కు అప్లై చేయాలి. ఇలా చేసి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ను 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న కూడా ఎగ్స్ ప్యాన్కు అతకపోతే జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, టమాటా ప్యూర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొన్ని జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసి మసాలా పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ను కూడా వేసి మూత పెట్టుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూతను తీసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.